UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హైదరాబాద్ మహానగరం చాలా వరకు కబ్జాదారుల చేతిలో అట్టుడుకుతోంది. ఎక్కడికెక్కడ అక్రమంగా ఇష్టారాజ్యంగా భూముల కబ్జాలకు పాల్పడుతూ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. చెరువులు కుంటలు అంటూ దేన్ని వదలకుండా ఆక్రమించి అమ్మేశారు. ఒకప్పుడు నగరం చుట్టూ పదుల సంఖ్యలో ఉండే చెరువులు కుంటలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించకుండా పోయాయి. ఎక్కడ చూసినా ఆకాశాన్నంటే భవంతులే వెలిశాయి. గత ప్రభుత్వం కబ్జాలను పెద్దగా పట్టించుకోలేదు, చూసి చూడనట్టుగా వదిలేసింది. అంతేకాదు కొందరిని ప్రోత్సహించినట్లుగాను వారిపై ఆరోపణలు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే గత ప్రభుత్వంలోనే పెద్దలే చాలా వరకు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గాను టాక్ ఉంది. హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొందరు మాజీ మంత్రులు, బడా నేతలు అక్రమంగా ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు ఆయన కబ్జాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. చెరువులు కుంటలను కాపాడేందుకు పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాల భరతం పట్టేందుకు హైడ్రాను తీసుకొచ్చారు. దానికి కమిషనర్ గా సీనియర్ IPS రంగనాథ్ ను నియమించారు. ఇప్పటికే తన కార్యకలాపాలు ప్రారంభించి హైడ్రా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను సైతం నేలమట్టం చేసి మరింత సంచలనమైంది. ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. ఇకపోతే పార్టీలకు అతీతంగా ఎవరు కబ్జాలకు పాల్పడినా ఉపేక్షించేదే లేదని హైడ్రాకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. చివరకు సొంత అన్న ఇల్లు సైతం FTL పరిధిలో ఉందని తెలిస్తే ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇప్పుడు కబ్జాదారులు అయోమయంలో పడ్డారు. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే అక్రమ కట్టడాలు, కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మద్దతుతోనే రేవంత్ హైడ్రాను అమల్లోకి తీసుకొచ్చి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారట. ఇక ఈ హైడ్రా దూకుడు కారణాలు లేకపోలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పల్లం రాజు స్వయాన హైదరాబాద్న పడ్డారు. ఆయన సోదరుడు ఆనంద్ కు చెందిన ORO స్పోర్ట్స్ విలేజ్ ని హైడ్రా కూల్చివేసింది. అలాగే హిమాయత్ సాగర్ FTL సమీపంలో చేపట్టిన కూల్చివేతలు సైతం వివాదానికి దారితీశాయి. అయితే వీటన్నిటిని పల్లం రాజు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీకి జరిగిన విషయాన్ని వివరించారు. కానీ రాహుల్ మాత్రం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే మద్దతుగా నిలిచారు. ఆపరేషన్ లో హైడ్రా విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సున్నితంగా చెప్పారట. అంతేకాదు రేవంత్ ఓ విజన్ తో పాలన సాగిస్తున్నారని, అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులను ప్రభావితం చేయడం సహజమేనని చెప్పుకొచ్చారట. హైడ్రా విషయంలో రేవంత్ కు కాంగ్రెస్ అగ్రనేత సపోర్టు దొరకడంతో ముందు ముందు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.